ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడు అసలు ఇంటర్వ్యూ మొత్తం మీద అద్భుతమైన ప్రశ్న, మెయిన్ ప్రశ్న అడుగుతున్నాను. మాతృదేవ భవ సినిమా మొత్తం రెడీ అవుతుంది. క్లైమాక్స్ సిచ్యువేషను, పిల్లల్ని దత్తత ఇచ్చేసిన తర్వాత దీపావళికి తల్లి వెళ్ళి అందరినీ ఒకసారి కలుసుకొని వాళ్ళతో లాస్ట్ దీపావళి చేసుకోవాలనుకుంటుంది. వేటూరి గారు ఇక్కడ పాట కావాలి, ఇంతేనా మీరు ఇచ్చిన ఇన్పుట్? అసలు ఎలా జరిగింది సార్? సిట్టింగ్ ఎలా జరిగింది? ఆ పాట ఎలా రాశారు ఆయన? అది ఏంటంటే, ఆ అమ్మాయి ఇక జీవితంలో అన్నీ తెలుసు, నేను చనిపోతానని తెలుసు, పిల్లలకి వేరే వాళ్ళకి ఇవ్వాలని ఆ అమ్మాయే డిసైడ్ అయింది. ఆ అమ్మాయి డిసైడ్ అయింది, ఎవరికన్నా పిల్లలకి ఇస్తే కానీ లేకపోతే లైఫ్ లేదని చెప్పనేసి. అంత ఆలోచించి డిసైడ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి మళ్ళీ పిల్లల్ని పోయి చూడాలి, మళ్ళీ తీసుకురావాలి, పండగ చేసుకోవాలి అని చెప్పనేసి కోరిక కలగటం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎందుకంటే చనిపోతుందని తెలుసు మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చేసి చూసుకోవటం చేయటం అని చెప్పనేసి మళ్ళీ ఆ పిల్లలు బాధపడతారు. ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు అక్కడ కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఈ మూడ్లోకి వచ్చేస్తే పిల్లలు ఇదంతా ఇచ్చేస్తారు కదా. అందుకని మనిషి చనిపోయేటప్పుడు కూడా ఈ బంధాలు రాగాలు ఇవన్నీ పెట్టుకోవటం ఉండకూడదు. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇక ఇప్పుడు చనిపోయే పేషెంట్, క్యాన్సర్ వచ్చి చనిపోయే పేషెంట్ చనిపోతుందని తెలిసిన తర్వాత ఈ బంధాలు ఇవన్నీ పెట్టుకొని అవి ఉండకూడదు. ఎదుటోళ్ళు కూడా బాధ పెట్టినట్టు అవుతుంది, మళ్ళీ వాళ్ళని కూడా బాధ ఆ పిల్లలు చిన్న పిల్లలు ఇది కూడా పెట్టినట్టు ఉంటుంది. సో ఇలా సాంగ్ ఉండి మనం ఫిలాసఫీ చెప్పేటట్టుగా ఉండాలి గురుగారు అని చెప్పానంటే ఇది మీరు ఇచ్చిన సిచ్యువేషన్. ఆయన ఫస్ట్ లిరికే ఫస్ట్ ఇదే, అసలు చేంజెస్ ఏమి లేకుండానే ఆయన మహానుభావుడు కదా. రాయదలుచుకుంటే ఇంకా ఆయన మించిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఆయనకి వేటూరి గారికి నాతోటి మంచి అనుబంధం ఉంది ఆయనతోటి నాకు. ఎందుకంటే కోదండరామిరెడ్డి గారి సినిమా నేను చేయకపోయినా ఆ సినిమాకి పాటలు రాయాలంటే ఆయన సతాయిస్తాడని చెప్పనేసి నువ్వు రాయించబోయా అనేవాడు. సో ఆయనతోటి ఏదో చెప్పి కబుర్లు చెప్పేసేసి, అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి కొంచెం రైటర్కి మూడ్ తీసుకురావాలి, వాళ్ళ రాయాలనే మూడ్ మన సాంగుకి దాంట్లోకి తీసుకెళ్ళాలి. ఏదో చెప్పి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేసేసి అది వస్తే ఈజీగా రాస్తారు. అందుకని అట్లా ఆయనతో చేస్తే బాగా ఉంది. మా జర్నీ బాగా ఉంది, జర్నీ ఉంది. ఆయనతోటి పాటు హోటల్లో పడుకోవటాలు చేయటాలు, రెయ్యం బగళ్ళు, ఆ పాట ఇచ్చేదాకా ఆయనతోటి కంటిన్యూస్ గా హోటల్లో భోజనం పెడితే తిప్పుతా ఉంటాడు. అసలు అది ఎలా అంటే హోటల్లో తీసుకెళ్ళేసేదాను ఒక రూమ్ తీసుకుంటాడు, రూమ్ తీసుకొని ఇద్దరం ఉంటాం, పగలు 1 గంట 2 గంటలు ఉంటాడు. ఉండేసేసి అజయ్ నువ్వు ఉండు ఇప్పుడే వస్తానని చెప్పనేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక రాడు రూమ్కి 2 రోజులైనా. నేను ఆ రూమ్లో ఉండేసేసి ఎప్పుడు వస్తాడో ఏంటని చెప్పనేసి అలా చూసుకోవాల్సిందే. ఫోన్ తీయడు. వేరే హోటల్లో వేరే రూమ్ ఉంటుంది అంటే మళ్ళీ వేరే నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, రాఘవేంద్ర గారి బ్యాచ్, వీళ్ళ బ్యాచ్ ఉంటారు కదా, దాసనారాయణ గారి బ్యాచ్ ఉంటారు కదా. అలా 2-3 హోటల్స్ ఉంటాయి. ఆయనకు ఒక్కడికి మళ్ళీ ఇంకో రూమ్ తీసుకుంటాడు, వీళ్ళెవరికి తెలియకుండా. అట్లాగా పాపం సంపాదించింది ₹1 నిలబెట్టుకోలేదు. ఆయన జాతకం అంతే కానీ, బట్ మనసు పెడితే మాత్రం అసలు ఎక్కడి నుంచి వస్తాయో కానీ అమోఘ. సో అది ఫస్ట్ పల్లవి ఇవ్వటంతో నో చేంజెస్. రాలిపోయాపు ఇప్పుడు నేను చెప్పిన సిచ్యువేషన్కి రాలిపోయాపు అని నువ్వు రాగాలి ఎందుకని చెప్పంటే ఇంకంతకన్నా అసలు వచ్చింది కదా అనుకున్నది. ఫస్ట్ సెంటెన్స్ లోనే వచ్చింది, రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకే ఇవన్నీ మళ్ళీ ప్రేమలు, వాళ్ళని చూసుకోవాలనుకోవటం, వీళ్ళని చూసుకోవాలనుకోవటం, వాళ్ళతోటి ఒక పండగ చేసుకోవాలనుకోవటం, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నావు, మళ్ళీ ఎందుకు ఊహించుకుంటున్నావు? నీకు లైఫ్ లేనప్పుడు, నీకు లైఫ్ ఉంటే వాళ్ళందరితోటి ఏదో ఎంజాయ్ చేసి వాళ్ళని ఏదో భవిష్యత్తు తీసుకురావటం ఏదో అనుకోవచ్చు అని చెప్పి అనేది అంత జరిగింది. ఒక్క సెంటెన్స్లోనే ఇక ఫస్ట్ లైన్లోనే మొత్తం చెప్పిందంతా వచ్చేసింది. అవును, ఒక్క మాట, ఒక్క దీంతో. సో అందుకని ఇంకా ఆయన చేంజెస్ కూడా ఏం లేవు. ఎన్ని రోజుల్లో రాసేసారు ఆ పాట ఆయన?
పల్లవి ఇమీడియట్గా ఇచ్చాడు, చరణాలు మాత్రం ఒక 2-3 రోజులు తీసుకునేసేసి. దానికి గమ్మత్తు ఏంటంటే మనం వెంటపడకుండగా నాకు మూడ్ వచ్చినప్పుడు నేను రాస్తాను, నువ్వు ఏమి నాకు అయితే నా మైండ్లో తిరుగుతూ ఉంది నీ సాంగ్, నేను ఏ సాంగులు వేసినా కూడా అని చెప్పని డిస్టర్బ్ చేయొద్దని చెప్పనేసి అన్నాడు. ఒక 2-3 రోజులు 4 రోజుల తర్వాత వచ్చేసి చరణాలు చెప్పాడు. అట్లాగే అన్ని సాంగ్స్ అట్లాగే చేశాడు. ముందు పల్లవిలు ఇచ్చేసేసి తర్వాత టైం తీసుకొనేసేసి సాంగ్స్ ఈ రాశాడు. సార్ మహానుభావుడు. ఆ సినిమాకి అంత హిట్ అవ్వటానికి సుందరరామూర్తి గారు, కీరవాణి గారు ఇద్దరు కూడా బాగా హెల్ప్. సార్ బాగా సక్సెస్. ఇప్పుడు సినిమా సక్సెస్ అయినా కూడా ఆ సాంగ్స్ అనే హిట్ అవ్వకపోతే, సాంగ్స్ ఎప్పుడు వెళ్తూ ఉంటాయి కదా. మీరు పాడుతీగా చూసారంటే అసలు వేణువై వచ్చాయని పాట లేకుండా ఉండదు. అవును. చిత్ర కూడా చెబుతుంది అనమాట, నాకు బాగా నచ్చిన పాట మంచి ఎమోషనల్ ఇది అని చెప్పనేసి. దాన్నే ఆ సాంగ్నే పేతాస్ లాగా చేసి, వేణువై వచ్చాను పేతాస్ కాదు మామూలు సాంగ్, అది పేతాస్ సాంగ్ లాగా ఆమె చనిపోయేటప్పుడు సేమ్ సాంగే ఇది మార్చి బాణి మార్చి దీనిగా పెట్టాము. అసలు అన్నీ చెప్తున్నాయి కలిసి వచ్చి. దాంట్లో క్లైమాక్స్లో సాంగ్ ఆ అమ్మాయి పడి చనిపోద్ది కదా. చనిపోయిన తర్వాత చోటాకి షార్ట్ చెప్పాను. షార్ట్ ఏం చెప్పానంటే క్రెయిన్ పెట్టేసేసి, అప్పుడు ఇవన్నీ లేవు కదా, క్రెయిన్ పెట్టేసేసేసి ఆ అమ్మాయి చనిపోయినప్పుడు అలాగా ఆ క్రెయిన్ అలాగా పైకి వెళ్ళి టాప్కి వెళ్ళిపోయి టాప్ ఓపెన్ చేసేస్తే పైన టాప్ తీయించేస్తాను కొంత, దాంట్లో వెళ్ళిపోతే ఆ అమ్మాయి ప్రాణం అట్లా వెళ్ళిపోయింది, ఆ దీంట్లోకి వెళ్ళిపోయింది అనేది కావాలి నాకు అని చెప్పనేసి అని అనుకున్నాం. సరే అని చెప్పి అన్నాడు, ప్లాన్ చేశాడు. అప్పుడు ఇంత ఎక్విప్మెంట్ అదేం లేదు కదా. ఈ క్రెయిన్ ఇది అట్లా వెళ్ళిపోయిన తర్వాత అది పైకి టిల్ట్ అవటం లేదు, కంప్లీట్గా అవటం కుదరటం లేదు. క్రెయిన్ అని అది ఉండేది. చాలాసార్లు ట్రై చేశాడు. ట్రై చేసి నేను అది అనుకున్నాను, నాకు ఎట్లయినా సరే అది రావాలి అది అని చెప్పంటే, నాకు తెలియదు నువ్వు చెయ్యి అని చెప్పని చెబుతుంటే అంతే కదండి, నువ్వు చెయ్యి, క్రెయిన్ మీద కూర్చొనేసేసి నువ్వు కెమెరా ఆపరేట్ చేసి తెలుస్తుంది అని చెప్పనేసి అన్నాడు. సరే ఇక అది ట్రై చేసాము, రాలేదు. కానీ ఊరికి అంటే సైడ్ లాగా అట్లా వెళ్ళిపోయి నేను అనుకున్నట్టు రాదు, ఒక చెట్టులాగా ఇది ఉంటుంది గాలికి ఇదంతా ఊగుతూ అలా. చోటా వెరీ యంగ్స్టర్ కదా అప్పుడు. అవును, ఏదో ఒక సినిమా చేశాడు. మేము అతను ఏదో సీరియల్ చేస్తే దాంట్లో ఫోటోగ్రఫీ నచ్చి బాగా తీశాడు, క్లోజ్ షాట్లు అని చెప్పనేసి అని. అండ్ ఈ పాటే రాలిపోయే పువ్వా నీకు రాగాలి, ఆ పాటకి జాతీయ అవార్డు వచ్చినప్పుడు సో వేటూరి గారు దాన్ని తీసుకోలేదు, తిరస్కరించారు. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేదని చెప్పేసి. సో ఆ సమయంలో మీతో జరిగిన డిస్కషన్ ఏంటి? ఎందుకంటే అది మీ సినిమా, మీరు డైరెక్టర్. ఒక సినిమాకి జాతీయ అవార్డు రావడం అనేది సాధారణ విషయం కాదు. కానీ ఆయన చెప్పిన రీజను తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించి. సో ఆ రోజు మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి? ఆ జాతీయ అవార్డుని వెనక్కి ఇచ్చేటప్పుడు అంటే నేనైతే మాత్రం తీసుకోమని గురుగారిని బతిమలాడాను, మన సినిమాకి వచ్చింది కాబట్టి అని చెప్పనేదాన్ని. ఆయన కాదులే అజయ్, వద్దులే, నువ్వు సినిమా కష్టపడి చేసావు, పిక్చరైజేషన్ చేయబట్టే దీనివల్ల కూడా ఇప్పుడు రెండు కలిపి ఇన్వాల్వ్ అయితేనే అది వచ్చింది. నీ బాధ నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడు నా వచ్చింది నాకే కదా, సినిమాకి కూడా కాదు కదా, నాకు పర్సనల్గా వచ్చింది కదా. నేను ఎంత ఆలోచించో ఈ నిర్ణయం తీసుకున్నాను చూసుకో. ఇప్పుడు నాకు ఒక్కడి కోసం అని చెప్పాను కాదు, మన జాతి, మన లాంగ్వేజ్, మన దీని కోసం అని చెప్పనేసి అని చాలాసేపు డిస్కస్ చేశాడు. చేసి ఇంకా ఆయన చెప్పిన దానికి నేను కూడా కన్విన్స్ అయిపోయాను, కరెక్టే కదా మన ఒక సినిమాకి. ఇప్పుడు తర్వాత కూడా ఏమనిపించిందంటే అక్కడ తీసుకున్నాడా లేదా అనేది పాయింట్ కాదు, మనకి వచ్చిందా రాలేదా. అది అనౌన్స్ చేస్తే వచ్చినట్టే కదా. సో ముందు అది పబ్లిసిటీ వెళ్ళిపోతుందిలే, మామూలుగా మన సాంగ్కు, మన సినిమాకి, మన సాంగ్కి వచ్చింది అనేది వెళ్తుంది, తీసుకోలేదు అనేది సెకండరీకి వెళ్తుందిలే అని చెప్పనేసి అలా. ఆయన కూడా నవ్వుతూ అదే అన్నాడు, నీకు ఆయన ఆ మాట అన్నాడు, ఫ్యూచర్లో నీ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చి